సాధారణంగా మనం బడ్జెట్ మొబైల్ ఫోన్స్ అన్నిటిని పర్చేస్ చేస్తుంటాం. 13, 14, 15,000 రూపాయల దాకా పర్చేస్ చేసే సెగ్మెంట్ ఎవరైతే ఉన్నారో స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళకి 4G మొబైల్ ఫోన్సే రావడం జరుగుతుంది. 5G మొబైల్ ఫోన్స్ కావాలంటే అప్రాక్సిమేట్లీ మనం 17,000 ఇంకా అంతకన్నా పైన అయితే వెచ్చించాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ కార్డ్ ఆఫర్స్తో వస్తుంటాయి, కానీ కార్డ్ ఆఫర్స్ అనేవి ఇనిషియల్ మనకు రావడం జరుగుతుంది, కానీ మళ్ళీ తర్వాత ప్రైజెస్ అనేది పెరగడం జరుగుతుంది. బట్ నిన్న అఫీషియల్గా రియల్మీ కంపెనీ లాంచ్ చేసినటువంటి రియల్మీ 5G మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఇది మీకు కార్డ్ ఆఫర్స్తో ఇంక్లూడ్ చేసుకొని ఇది 13,900, 13,500 రూపాయలకు మనకు రావడం జరుగుతుంది. 1,500 రూపాయలు SBI కార్డ్ తోటి డిస్కౌంట్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ లేదు కార్డ్ ఆఫర్ లేకపోయినా కానీ ఇది 14,999 రూపాయలు, అంటే 15,000 రూపాయలు మీకు ఒక బడ్జెట్ 5G మొబైల్ ఫోన్ రావడం అయితే జరుగుతుంది. మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 810 SoC చిప్ సెట్, అలాగే IPS డిస్ప్లే, అది కూడా 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 18 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూడండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రియల్మీ 9 5G మొబైల్ ఫోన్ అయితే. సో బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ చూసారన్నట్లయితే 9 5G, అలాగే రియల్మీ బ్రాండింగ్తో పాటు మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ రియల్మీ బ్రాండింగ్తో పాటు టాప్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కలర్ అలాగే వేరియంట్ ఇది వచ్చేటప్పటికే మెటార్ బ్లాక్ని మనకు పంపించడం జరిగింది. 6+128GB. అలాగే బాటమ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్తో పాటు ఇంపోర్టర్ అడ్రస్, మ్యానుఫ్యాక్చర్ అడ్రస్తో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే ఇక్కడ కొట్టేశారు. యాజ్ ఆఫ్ నో నాకు కూడా ప్రైస్ తెలీదు. ఇది లాంచ్ అయిన వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి సార్ వాల్యూస్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రింట్ అయి రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్కి లోబడే మనకు రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా దీని బాక్స్ని అయితే, అంటే ఈ సీల్ని అయితే మనం ట్యాంపో చేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఒక కాటన్ పార్టీషన్ అయితే రావడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మన అందరికీ తెలిసిందే, ఒక TPU కేస్తో పాటు యూజర్ మాన్యువల్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అలాంగ్ విత్ ఇక్కడ మనకు ఒక సిమ్ కార్డ్ ఎజెక్షన్ పిన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిని పక్కకు పెట్టేస్తే ఇక అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్ని మనకు ప్రొవైడ్ చేశారు. దీన్ని పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమున్నాయి ఏంటి అని చూద్దాం. సో హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు 18 wattsకి సంబంధించినటువంటి ఒక ఛార్జర్తో పాటు వీళ్ళు మనకు ఒక హై స్పీడ్ హై క్వాలిటీకి సంబంధించినటువంటి డేటా కేబుల్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో వీటన్నిటిని పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్ అయితే ఒక లుక్ వేసేద్దాం. సో దీన్ని మళ్ళీ వీళ్ళు ఒక చిన్న పాలిథిన్ ర్యాప్లో ర్యాప్ చేసి పంపించారు. ఈ పాలిథిన్స్ కొంచెం తక్కువ యూస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్ స్టిక్కర్ని కూడా. సో ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో మెటార్ బ్లాక్ కలర్. సో చూడటానికి ఏ కైండ్ ఆఫ్ డార్క్ నావీ బ్లూ కలర్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకి ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి గ్లాస్ కైండ్ ఆఫ్ ఫినిష్ని మనకు ప్రొవైడ్ చేశారు, కానీ ఇది గ్లాస్ అయితే కాదు, పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్నే. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి 6.5 inchesకి సంబంధించినటువంటి ట్రెడిషనల్ డిస్ప్లేని మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఫోన్ అయితే మనం బూట్ చేద్దాం. సో ఫోన్ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి సైడ్ వ్యూ అంతా కూడా మనం ఒక లుక్ వేసేద్దాం. సో రైట్ సైడ్ మీరు చూసారంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని, అలాగే బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే ప్రైమరీ స్పీకర్ గ్రిల్, USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు స్టాండర్డ్ 3.5mm జాక్. ఇక లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్తో పాటు సిమ్ కార్డ్ స్లాట్ని, అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని ప్రొవైడ్ చేయలేదు, చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసారంటే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, 48 ప్రైమరీ కింద, అలాగే 2 MP మరొక బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అలాంగ్ విత్ ట్రూ టోన్ ఫ్లాష్. ఇక్కడ మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది వచ్చేటప్పటికి జస్ట్ డమ్మీ అంతే, AI బేస్డ్ కెమెరా అంతే. ఫోన్ మొత్తం కూడా మీకు వచ్చేటప్పటికే కేవలం 8.5mm థిక్నెస్ ఉంటుంది. అండ్ కంపెనీ క్లెయిమ్ చేయటం మాత్రం ఇది అరౌండ్ 188 grams అని. సో ఒకసారి మనం కూడా చెక్ చేద్దాం ఎంత వెయిట్ ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 189 grams. సో స్క్రీన్ గార్డ్కి మనం 1 gram అయితే ఇచ్చేయచ్చు. అఫ్ కోర్స్ దీనికి స్క్రీన్ గార్డ్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ ట్రాన్స్పరెంట్ TPU కేస్ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం. సో దీని క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని ప్లేస్ చేసిన తర్వాత దీని లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అఫ్ కోర్స్ ఇది బ్లాక్ అండ్ ఏ కైండ్ ఆఫ్ బ్లాక్ గ్రేష్ ఫినిష్తోనే వస్తుంది కాబట్టి లుక్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. సో దీన్ని పక్కకు పెట్టి సిమ్ కార్డ్ స్లాట్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ట్రిపుల్ కెమెరా సిమ్ స్లాట్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అంటే అట్ ఏ టైం మీరు
2 సిమ్ కార్డ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని అప్ టు 512 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇన్స్టాల్ చేసి మళ్ళీ కలుస్తాను. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి ఫోన్ అయితే బూట్ అయిపోయింది. అఫ్ కోర్స్ దీంట్లో మనకు కొంత బ్లాట్వేర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకు రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే కనుక ఆ బ్లాట్వేర్ని కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఫస్ట్ నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ద ఫోన్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్, అది కూడా జనవరి సెక్యూరిటీ ప్యాచ్తో మనకు రావడం జరిగింది. మేబీ ఇది ఫ్యూచర్లో వచ్చేటువంటి మరొక సాఫ్ట్వేర్ అప్డేట్కి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది మేజర్. ఇక విర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో అప్ టు మీరు 2 GB నుంచి స్టార్ట్ చేసుకొని 5 GB దాకా ర్యామ్ని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి డిస్ప్లే కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్ కోర్స్ నేను ఇందాక మీకు చెప్పినట్లు దీంట్లో మీరు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో స్టాండర్డ్ 60 లేదా 90 Hz దాకా మాక్సిమం అయితే తీసుకొని రాగలరు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి టచ్ శాంపిల్ రేట్ వచ్చేటప్పటికి 180 Hzగా మనకు రావడం జరుగుతుంది. ఇక దీనిలో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఫాస్ట్గానే ఇది అన్లాక్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి వీడియో క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీ కూడా టెస్ట్ చేయండి. నేను యూట్యూబ్లో 1080p మీద వీడియోని అయితే ప్లే చేస్తున్నాను, అది కూడా 60 FPSలో. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the black. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need. సో చూసారు కదా, వీడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఇక డిఆర్ఎం ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి సెక్యూరిటీ లెవెల్ మీరు ఇక్కడ చూడొచ్చు వైడ్ 1L1 సపోర్ట్ చేస్తుంది. అంటే ఆన్లైన్లో ఓటీటీ కంటెంట్ ఏదైతే ఉందో నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వీటిల్లో మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో డిఫాల్ట్ డైలర్ విషయానికి వచ్చారంటే మనకి గూగుల్ డైలర్ని ప్రొవైడ్ చేస్తారు. రికార్డ్ చేసేటప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ అఫ్ కోర్స్ మెసెంజర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి డిఫాల్ట్గా గూగుల్ మెసెంజర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వచ్చారంటే క్వైట్ డీసెంట్. సో రెగ్యులర్ ట్రెడిషనల్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మొబైల్ ఫోన్స్లో మనము ఎలా అయితే చూస్తుంటామో లైక్ ప్లాస్టిక్ బాడీ అలాగే బ్యాక్ మనకి పాలికార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ ని మనం ఇందులో చూస్తూ ఉంటాం. ఫ్రంట్ అయితే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అన్నారు, కానీ ఏం గ్లాసు ఏ వేరియంట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ మనకి క్లారిటీ అయితే లేదు. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక క్వైట్ డే టు డే మీరు వాడుకునేటువంటి రెగ్యులర్ యాప్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక చిన్న చిన్న గేమ్స్ కావచ్చు, అలాగే రెగ్యులర్ డే టు డే డ్రైవర్ కింద ఇది పర్ఫెక్ట్ గా అయితే మీకు మ్యాచ్ అవడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి మీడియాటెక్ డిమెన్సిటీ 810 SoC చిప్ సెట్ అంటే ఇది క్వైట్ ఆసమ్. ఇవాళ రేపు పెద్ద మార్జిన్స్ ఏమి ఉండవు, 500-600 రూపీస్ కాంపిటీషన్ మీద రన్ అవుతుంటుంది. అలా కూడా చూసినా మీకు ఇది 14,000 అంటే 13,999 రూపాయలు కార్డ్ ఆఫర్తో అంటే క్వైట్ డీసెంట్ ఆఫర్ అనే నా అభిప్రాయం. ఇకపోతే దీంట్లో మీకు 5 5G బ్యాండ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మనకి ఇండియాలో అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, మేబీ ఫ్యూచర్లో మనకు వచ్చినా కానీ మోస్ట్ ప్రాబబ్లీ వీటికి సూటబుల్ అయ్యేటువంటి బ్యాండ్స్కే లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇందులో మీకు 4G క్యారియర్ అగ్రిగేషన్తో పాటు వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. మీరు విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సహాయంతో అప్ టు 5 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు UFS 2.2 స్టోరేజ్ మనకు రావడం జరుగుతుంది. అంతా బాగానే ఉంది, కానీ వీళ్ళు ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఆండ్రాయిడ్ 12 అది కూడా Realme UI 3.0తో మనకు తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకి డిస్ప్లే విషయానికి వచ్చారంటే ఇక్కడ మనకి IPS డిస్ప్లే తీసుకొచ్చారు. ఇదే సెగ్మెంట్లో కొన్ని మొబైల్ ఫోన్స్లో మనకి AMOLED డిస్ప్లే కూడా వస్తుంది. బట్ వీళ్ళు ఇంకొంచెం 1000 రూపీస్ ఎక్కువైనా కానీ AMOLED తెచ్చుంటే 60 Hz రిఫ్రెష్ రేట్ అయినా పర్వాలేదు తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. దీంట్లో మనకి వైడ్ 1L1 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక OTT యాప్స్ లైక్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఫుల్ హెచ్డీలో మీరు వీడియో కంటెంట్ అయితే స్ట్రీమ్ చేయొచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉండదు, కానీ ఉన్న సింగిల్ స్పీకర్ అయినా కానీ మీకు లౌడ్నెస్ ఏదైతే ఉందో పర్వాలేదు, క్వైట్ డీసెంట్. ఇక సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సో ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కాబట్టి దీని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఫాస్ట్ గానే మనకి ఇది అన్లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక రేర్ వచ్చేటప్పటికి మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తెచ్చారు, కానీ అది జస్ట్ పేరుకే. ఈ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ని మీరు కన్సిడర్ చేయకండి, మ్యాక్రో లేదా పోర్ట్రేట్ షాట్స్. దానికన్నా ప్రైమరీ సెన్సార్ ద్వారా మీరు క్యాప్చర్ చేసేది ఏదైతుందో మరింత బెటర్ క్వాలిటీతో మన ముందుకు రావడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. సో నైట్ ఫోటోగ్రఫీ కూడా తీసుకొచ్చారు, పర్వాలేదు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో నైట్ ఫోటోగ్రఫీని కూడా
మనం ఒక కన్సిడరేషన్ పాయింట్ కింద తీసుకొని వచ్చారు. ఈ బడ్జెట్కి తగ్గట్టుగా మనకి ఇందులో కెమెరాస్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 18 watts తెచ్చారు. ఇక్కడ 33 watts తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే 18 watts అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 hour 40, 1 hour 50 minutes టైం దాకా మీకు రీఛార్జ్ అవ్వడానికి టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ నిన్న అఫీషియల్ గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రియల్మీ 9 5G బడ్జెట్ 5G ఫోన్ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి నా క్విక్ రివ్యూ కూడా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.